యథోచితం. యథోచితం అంటేనే ఉచితమైన రీతి. ఈ ఉచితమైన రీతి దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఏ లింగమైనా, ఏ వచనమైనా, ఏ విభక్తి అయినా వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటిలో మార్పు ఉండదు. అందువల్లనే వీటిని అవ్యయీభావ సమాసం అంటాం. ఇవన్నీ అవ్యయాలన్నమాట. ప్రతిదినము. ప్రతిదినము. ప్రతిదినం అంటే దినము దినము అంటే దినము దినము లెక్క. దినము దినము అంటే రోజు లెక్క. ప్రతిదినం అంటే రోజు. ఆబాల గోపాలం. ఆమె పాటను విని ఆబాల గోపాలము చప్పట్లు చరిచారు. అతని ఆటను చూసి ఆబాల గోపాలము సంతోషపడ్డారు. ఇక్కడ చూడండి, ఆబాల గోపాలం అనేది అవ్యయం. ఈ అవ్యయాన్ని స్త్రీలింగం వాడినా, పుంలింగం వాడినా, ఏకవచనం వాడినా, బహువచనం వాడినా, ఏ విభక్తి వాడినా